హాయ్. ఈరోజు మనం లైటింగ్ గురించి నేర్చుకుందాం. అసలు లైట్లు ఉంటే పిక్చర్ ఎలా ఉంటుంది, లైట్లు లేకపోతే పిక్చర్ ఎలా ఉంటుంది. లైట్లు ఉన్నదానికి లైట్లు లేని దానికి చాలా వేరియేషన్స్ ఉంటాయి. మనం రెండు లైట్లు వేసుకుంటే అటొక లైట్ ఇటొక లైట్ కరెక్ట్గా ఈవెన్ లైటింగ్ వస్తుంది, సమానంగా ఉంటుంది. లేకపోతే ఒక సైడ్ డార్క్ అయిపోతుంది, ఒక సైడ్ లైట్ అయిపోయి వేరే బాగోవు. అలా కాకుండా మనం ఫ్లాష్ మీద తీస్తే అలా ఉంటాయి ఫొటోస్. ఫ్లాష్ మీద అంటే మన చిన్న ఈ సెల్ ఫోన్లకి అయితే ఫ్లాష్ మనం పెట్టుకోవడం కుదరదు. అదే మనం డిఎస్ఎల్ఆర్ పెద్ద కెమెరాలు ఉంటాయి, ఫోటో కెమెరాస్, దానికైతే కంపల్సరీ ఫ్లాష్ పెట్టుకొని తీయాలి. ఇప్పుడు డే టైం అయితే సూర్యుడు మన వెనకాల ఉంటే పిక్చర్ డార్క్ అయిపోద్ది. అలా కాకుండా ఫ్రంట్ అంటే మన వెనకాల సూర్యుడు ఉండాలి, ఫోటోగ్రాఫర్ వెనకాల సూర్యుడు ఉంటే ఫేస్ మీద లైటింగ్ కరెక్ట్గా పడుతుంది, కాబట్టి ఫొటోస్ బాగుంటాయి. అయితే ఎండ ఎక్కువ ఉండటం వల్ల కళ్ళ కింద షేడ్స్, గడ్డం కింద షేడ్స్ వస్తాయి. అందుకని డల్ వాతావరణంలో అయితే ఆ షేడ్స్ రావు. ఈ ఇండోర్ అయితే లోపల భాగంలో అంటే గదిలో, ఇండోర్ అండి, ఆ గదిలో తీసుకోవాలంటే కంపల్సరీ ఫ్లాష్ ఉండాలి, లేకపోతే లైట్లు ఉండాలి. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ లైట్లు అమర్లాస్ పెట్టేసుకొని షేడ్స్ రాకుండా అపాచర్స్ మనం తగ్గించి చక్కగా లెవెల్గా పెట్టుకొని తీసుకుంటే ఫొటోస్ బాగుంటాయి. మన ఫోటోలు బాగుండాలంటే బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, చక్కగా మరికొన్ని ఆప్షన్స్ మనం మార్చుకొని తీసుకుంటే కెమెరాలో చాలా నీట్గా వస్తాయి. ఈ ఫోటో ఫీచర్ అనేది ఏంటంటే మనం ఫొటోస్ ఫీచర్లో మనకు పనికొచ్చేటట్టుగా ఉండాలి. ఫోటోలు చూస్తే అవి మనతో మాట్లాడినట్టుగా ఉండాలి, ఫొటోస్ చూస్తే న్యాచురల్గా ఉండాలి. అసలు ఈ ఫోటోలు అప్పట్లో చాలా బాగున్నాయి, అప్పట్లోనే ఇంత బాగా తీశారు అనేటట్టుగా ఉండాలి. ఫోటో అంటే మామూలు విషయం కాదు. ఇవాళ సెల్ ఫోన్ పట్టుకొని తీస్తున్నారు, చాలా బాగా తీస్తున్నారు చాలామంది. అయితే ఏంటంటే మరికొన్ని లైటింగ్స్ మార్చుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్లో చూద్దాం. ఈ లాస్ట్ వరకు చూడండి, మరికొన్ని విషయాలతో నేను మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ దాంట్లో మరికొన్ని మాట్లాడుకుందాం, ఫొటోస్ గురించి, తర్వాత అపర్చర్స్ గురించి, ఫోటో ఫీచరు, మనం ఈ ఫోటో అపర్చర్స్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ తర్వాత దాంట్లో వీడియో గురించి కూడా కొన్ని చెప్తాను. సెల్ ఫోన్లో ఎలా వీడియో తీయాలి, తర్వాత ఫోటో కెమెరాలో వీడియోస్ ఎలా తీసుకోవాలి, ఫోటో కెమెరాలో వీడియో ఎలా వస్తుంది, వీడియో కెమెరాలో వీడియో ఎలా వస్తుంది, ఫోటో కెమెరాలో కూడా వీడియో వస్తుంది, వీడియో కెమెరాలో కూడా ఫోటోలు వస్తాయి. అవన్నీ మనం నెక్స్ట్ భాగంలో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.